సాహితీ ప్రియులందరికీ కూడా నమస్కారములతో మీ శివ పదుళ్ళపర్తి. నేటి పద్యం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రచించినటువంటి సత్యహరిశ్చంద్ర నాటకంలోని భక్తయోగ పదన్యాసి. దేవి కష్టములు ఎట్లున్నను వారణాసిని దర్శించదమి చూడు. ఈ వారణాసి ఎట్లన్నదన్న భక్తయోగ పదన్యాసి వారణాసి. భక్తయోగ పదన్యాసి వారణాసి. భవదురిత శాత్రవఖరాసి వారణాసి. స్వర్ణదీతట సంభాసి వారణాసి. పావన క్షేత్రములవాసి వారణాసి. అత్యంత పరమ పావనమైనటువంటి కాశీపట్టణానికి నక్షత్రకుడు చంద్రమతి రోహితాసుడితో కుమారుడితోటి ఒకానొక సందర్భంలో విశ్వామిత్రుడు వశిష్ఠుల వారు సత్యం మీద నిలబడేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా, అసత్యం పలకకుండా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అని సభలో ప్రశ్నించినప్పుడు హరిశ్చంద్రుడి పేరు చెబితే విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఎత్తంటే నేను విశ్వామిత్రుడి పతి అన్నాము కాబట్టి వశిష్ఠుడు సత్యానికి నిలబడేటటువంటి హరిశ్చంద్రుడు ఉన్నాడు, అతను ఎట్టి పరిస్థితుల్లోనూ అసత్యం పలకడు అంటే విశ్వామిత్రుడు నేను అబద్ధం ఆడిస్తాను అంటాడు. అందులో భాగంగానే ఈయన సర్వసగంసహ రాజ్యాన్ని కోల్పోయి షట్చక్రవర్తుల్లో ఒకటైనటువంటి ఈ యొక్క హరిశ్చంద్రుడు కాటికాపర వృత్తి చేసుకోవడానికి ఆ కాటికాపర వృత్తి చేసుకునేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో కాశీపట్టణానికి వచ్చినప్పుడు అప్పుడు చెప్పుకునేటటువంటి సందర్భం ఇది. నా పద్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారములతో మీ శివ పదులపర్తి.